ఒక్కసారి ఆ కట్లు తెంచేసుకున్నారు. మేడలెక్కి ఆ అగ్నిహోత్రంతో ఉన్నటువంటి తోకని ఇలా ఎత్తి పట్టుకుని పరిగెడుతున్నారు. సూర్యుడి ముందు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఏ మేడలో నిప్పెట్టేస్తారో భయం, ఎక్కడ ప్రారంభం చెయ్యాలని చూశారు. అందరికన్నా మహావీరుళ్ళ రావణాసురుడి ముందు పైకి లేచి నన్ను ప్రశ్న వేసిన ప్రహస్తుడున్నాడే, వాడింటిని కాల్చేయడంతో మొదలు పెడతానని ప్రహస్తుడి యొక్క భవనంలో పెట్టారు. ఒక్కొక్కళ్ళు యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, శుకుడు, సారణుడు, ఇలా రాక్షసులందరి యొక్క ఇళ్లని అగ్నిహోత్రంతో సంస్కారం చేసేశారు. తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఈ మేడలో అగ్నిహోత్రం పెడితే 10 మేడలకి సరిపోయేటట్టుగా దాన్ని గాలితో తీసుకెళ్ళిపోతున్నాడు. ఎప్పటి నుంచో కోపం పెట్టుకొని ఉన్నాడు అగ్నిహోత్రుడు. కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు కాల్చేస్తున్నాడు. కొన్ని చోట్ల పచ్చటి జ్వాల, కొన్ని చోట్ల ఎర్రటి జ్వాల, కొన్ని చోట్ల పొగతో నల్లటి జ్వాల. ఎక్కడ చూసినా లంకంతా కాలిపోతోంది. ఎక్కడ చూసినా ఓ భర్త, ఓ తండ్రి, ఓ భార్య, ఓ బిడ్డలారా అన్న అరుపులే. కొవ్వు పట్టి ఉన్నారేమో రాక్షసులు. అగ్నిహోత్రుడు ఇలా ముట్టుకునేటప్పటికీ కొవ్వు అంటుకుపోతోంది. వీపులు అంటుకుపోయి, గుండెలు అంటుకుపోయి, లంకాపట్టణం కోటలు, బురుజులు, మేడలు అగ్నికి కాలిపోయి పెద్ద పెద్ద ధనులతో విరిగి కూలి పడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ఆర్తనాదాలు. ఒక్క విభీషణుడి భవనం వంక చూశారు. ధర్మం చెప్పిన మహానుభావుడు కాబట్టి ఎవడు ధర్మాన్ని మాట్లాడాడో వాడి యొక్క గృహాన్ని కాల్చకూడదు, దోషం వస్తుందని చెప్పి విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. తిన్నగా ఒక్కసారి ఆకాశంలోంచి చూశారు. లంకంతా కాలిపోతోంది. అందరూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆ సీతమ్మ తల్లి కంటి వెంట పడ్డటువంటి బాష్పధార భూమి మీద పడి భూమి కాలిపోకుండా ఆమె బాష్పధారని అగ్నిహోత్రం చేసి లంకని కాల్చి భూమిని కాపాడి ఆ పైనుంచి చూసి పరమ సంతోషాన్ని పొందారు. మా రాముడితో విరోధం పెట్టుకున్నందుకు, సీతమ్మను అపహరించినందుకు తగిన శాస్తి చేశానని తిన్నగా వెళ్ళి సముద్రపు ఒడ్డున దిగి తోకని సముద్రంలో ముంచి అగ్ని చల్లార్చుకున్నారు. ఒక్కసారి ఇటు తిరిగి చూసి తల పట్టుకున్నారు. అయ్యయ్యయ్యయ్యో, ఎంత పని చేశాను, కోపంలో ముందు వెనకలు మరిచిపోయాను, ఎంత పొరపాటు చేసేశాను. అగ్నిహోత్రం మీద నీళ్లు పోసినట్టుగా నేను కోపాన్ని నా ఓర్పుతో ఆపలేకపోయాను. లంకని కాల్చాను. కానీ లంకని కాల్చినప్పుడు అగ్నిహోత్రానికి విచక్షణ ఉంటుందా? శిశుపావృక్షాన్ని, సీతమ్మని కూడా కాల్చేసి ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తి అడిగితే ఏం చెప్పను? నేను చేసినటువంటి పొరపాటుకి సీతమ్మ కాలిపోయిందని చెప్తే రామచంద్రమూర్తి ఊరుకుంటాడా? ఆయనకు వచ్చేటటువంటి కోపాగ్ని జ్వాలల యందు ఈ భూమి నిలబడుతుందా? ఇక ఇక్ష్వాకు వంశం కానీ వానర వంశం కానీ నిలబడతాయా? మళ్ళీ శోకాన్ని పొందారు. అకస్మాత్తుగా ఆలోచన వచ్చింది. నేను మీకు మనవి చేశాను, దైవానుగ్రహం ఉన్నవాడు శోకమునందు కూరుకుపోతున్నప్పుడు మళ్ళీ ఉపశాంతి కలుగుతుంది, ఆలోచన మారుతుంది. అగ్ని కాల్చగలిగిన అగ్ని నా తల్లి. ఆ తల్లి ప్రార్థన చేసి ఉంటుంది. అందుకే కదా నా తోకకి పెట్టబడినటువంటి అగ్నిహోత్రం కూడా చల్లబడింది. అగ్నిహోత్రాన్నే చల్లబరచగలిగినటువంటి తల్లి, అగ్నిని కాల్చగలిగిన అగ్ని ఆవిడ పాతివ్రత్యం. అటువంటి తల్లిని లౌకికమైన అగ్ని కాలుస్తుందా? నా తల్లికి ఏమై ఉంటదనుకున్నారు. వెంటనే దేవతలకు శుభవార్తలు చెప్పేటటువంటి చారణలనేటటువంటి గాయకులు ఆకాశంలో వెళ్ళిపోతూ చెప్పుకుంటున్నారు. ఏమి ఆశ్చర్యం! మహావానరుడైనటువంటి హనుమ లంకాపట్టణానికి వచ్చి అగ్ని సంస్కారం చేశారు. లంకంతా కాలిపోయింది. బురుజులు పడిపోయాయి, కోటలు కాలిపోయాయి, మేడలు కాలిపోయాయి. ఇన్ని కోట్ల మంది మరణించారు. విచిత్రం, ఒక్క శిశుపావృక్షం కానీ సీతమ్మకి కానీ ఆపద కలగలేదు, అగ్ని చెలకలేదు సీతమ్మని. సీతమ్మ అలాగే ఉంది అని చెప్పుకున్నారు. మహాసంతోషాన్ని పొందారు. ఒక్కసారి ఇక్కడి నుంచి దూకారు. అశోకవనంలోకి వెళ్ళి సీతమ్మ ముందు నిలబడ్డారు. అమ్మా, నువ్వు క్షేమం కదా తల్లి, నిన్ను ఇలా చూశాను, మహాసంతోషం అమ్మా, నాకు అనుమతి ఇప్పించు, బయలుదేరుతానన్నారు. నాయనా, రాక వచ్చావురా నాయన, రామకథ చెప్పావురా, రామనామం చెప్పావురా, అప్పుడే వెళ్ళిపోతానంటావు, ఇంకొక్క రోజైనా ఉండి ఎక్కడో పొదలో ఉండి మళ్ళీ రామకథ రామనామం చెప్పరా తండ్రి. ఏంది ఆవిడ? కాదమ్మా, బయలుదేరాలి, రామకార్యం నిర్వర్తించాలి, కాబట్టి బయలుదేరుతానమ్మా, నాకు అనుజ్ఞ ఇమ్మన్నారు. అమ్మకి నమస్కారం చేశారు. అమ్మ యొక్క ఆశీర్వచనాన్ని పొందారు. స్వామి అరిష్టమనేటటువంటి పర్వతం ఎక్కి మళ్ళీ ఉత్తర దిక్కుకు వెడుతున్నారు. ఆ ఉత్తర దిక్కుకు వెళ్ళడానికి వెడితేట పర్వతం ఉత్తరీయం లేకుండా హనుమ లాంటి మహానుభావుడికి స్వాగతం చెప్పకూడదని మేఘమండలాన్ని ఉత్తరీయంగా వేసుకుందిట. ఆకాశాన్ని సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా మళ్ళీ బయలుదేరారు. ఉత్తర దిక్కుకు వస్తున్నారు. కొన్ని కోట్ల మంది వానరులు. ఆవలి ఒడ్డున హనుమ దర్శనం అయిందంటారో అవలేదంటారో. అవలేదన్నారా? ఇంతమందికి శిరచ్ఛేదం సుగ్రీవుడి చేత. హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయిందా, మన ప్రాణాలు దక్కుతాయి. అందరూ ఉత్కంఠతో, కొండలు కనబడితే కొండలు, గుట్టలు కనబడితే గుట్టలు, చెట్లు కనబడితే చెట్లు, అన్నీ ఎక్కి ఎదురు చూస్తున్నారు.
అక్కడి నుంచి చూశారు, అంత దూరంలో నలుసుల్లా కనపడుతున్నారు తన వాళ్ళు. ఒక్కసారి మహానాదం ఒకటి చేశారు, వినపడింది వానరులకి. అందరూ పరిగెత్తుకుంటూ పెద్దవాడు జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. అంత పెద్ద మహానాదం చేశాడు మనవాడు, ఏమిటి దాని అర్థం? సీతమ్మ దర్శనం అయిందా అవలేదా అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమని నమ్మి ఒక పని చెప్తే జరగకపోవడమా? ఆయనని నమ్మి అప్పచెప్పాం, అయిపోయింది పని, అందుకే మహానాదం చేశారు, సీతా దర్శనం అయిపోయిందన్నారు. ఒక్కసారి ఆకాశంలో అందరికీ కనబడ్డారు. సీతమ్మ చూడబడెను అని ఒక్క మాట అన్నారు, అంతే. ఈ వానరులు సంతోషపడిపోయారు. తోకల్ని తీసుకెళ్లి కర్రల్లా నించోపెట్టారు, చేత్తో పట్టుకున్నారు. చెట్లు ఎక్కారు, కొండలు ఎక్కారు, గుట్టలు ఎక్కారు, కిందకి దూగారు, పైకి ఎక్కారు. హనుమ వచ్చి కిందకి దిగగానే సంతోషంతో వచ్చారు, ఆయన్ని ముట్టుకున్నారు, పాటలు పాడారు, ఆడారు, దూకారు, దుమికారు, అటెళ్ళారు, ఇటొచ్చారు, పర్వత గుహలోకి వెళ్ళారు, అంగదుడితో కలిసి కూర్చున్నారు. జాంబవంతాదులందరూ కూడా చుట్టూ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత ఏం జరిగిందో సముద్ర లంఘనం దగ్గర నుంచి పూసగుచ్చినట్టుగా ఒక్క విషయాన్ని విస్మరించకుండా సర్వ విషయాలు మనవి చేశారు. ఇప్పుడు నేను సీతమ్మని చూసొచ్చాను, రావణాసురుడికి ప్రబోధం చేశాను, ఇది పరిస్థితి, ఏం చెయ్యాలో పెద్దలు మీరు నిర్ణయించండి అన్నారు. వెంటనే యువరాజు నాయకుడు కాబట్టి అంగదుడు లేచి అన్నాడు, ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఏమిటి? ఎలాగో చాలా బలం నీ చేతిలో మడిచిపోయింది, మనందరం ఎగిరి వెళ్ళి మిగిలిన వాళ్ళని చంపేసి సీతమ్మని తీసుకొచ్చి రాముడికి అప్పచెప్పేద్దాం అన్నారు. వెంటనే జాంబవంతుడు అన్నాడు, నాయనా నువ్వు అంత సమర్థుడవే, అలా వెళ్ళి తేగలిగిన వాడివే, కానీ లోకంలో మర్యాద అని ఒక మాట ఉంది కదూ. మనకేమని చెప్పాడు సుగ్రీవుడు? ప్రభువు వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టండి అన్నాడు. అందరినీ చంపి సీతమ్మని తిండని చెప్పలేదుగా. ప్రభువు ఏం చెప్పాడో అది చెయ్యాలి, అందుకని దాన్ని అతిక్రమించకూడదు. నీకు శక్తి ఉంది నాయన, నీకు శక్తి ఉంది, కానీ అలా చేయకూడదు. కాబట్టి మనందరం వెళ్ళి సుగ్రీవుడికి సీతమ్మ క్షేమవార్త నివేదిద్దని రమ్మన్నారు. అందరూ పెద్ద మబ్బుల గుంపులా ఆకాశంలో ఎగిరి పెడుతున్నారు. మహర్షి వర్ణిస్తారు ఆ సంతోషం. మా హనుమ సీతాదర్శనం చేశారని ఆ ఎగురుతున్న వానరులు మధ్యలోంచి వచ్చేసారి ఆయన్ని ముట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎగురుతున్నారట. అలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఇటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, అటు ముట్టుకునేవాడు, ఇటు ముట్టుకునేవాడు. వాళ్ళ సంతోషం. అందరూ కలిసి ఆవలి ఒడ్డున కిష్కింధ దగ్గర దిగారు. దిగిన తరువాత అక్కడ మధువనము అని ఒక వనం ఉన్నది. దాన్ని దధిముఖుడు అని సుగ్రీవుడి మేనమామ పెద్దవాడు కాపలా కాస్తూ ఉంటాడు. అది బ్రహ్మగారి వరం చేత వచ్చినటువంటి వనం. అందులో ఎప్పుడు పళ్ళు పండి తేనె పట్టులతో వేలాడుతుంటుంది. అందులోకి ప్రభువు కూడా ప్రవేశించాడు. మనందరం ఇంత గొప్ప విషయాన్ని సాధించాం, ఎవరూ ఊహించలేనటువంటి విషయం, సీతామాత దర్శనం అయింది. కాబట్టి మనందరం వెళ్ళి తేనె తాగేద్దాం యథేచ్ఛగా. అప్పట్లోనే ఈ పార్టీలు ఉన్నాయన్నమాట. మొదటి పార్టీ బహుశా మధువన భంజనంతోటేలా ఉంది అని వానరములన్నీ కూడా మధువనంలోకి వెళ్ళాయి. పెద్ద పెద్ద తేనెపట్లు, తేనెటీగలు దులిపేశారు. కింద నోళ్లు పెట్టి తేనెపట్లన్నీ నలిపేసి శోభారంగా తాగేశారు. ఎక్కువ తేనె తాగేశారేమో మత్తెక్కిపోయారు. ఎవరికి ఒంటి మీద తెలివి లేదు. కొంతమంది పాటలు పాడుతున్నారు, ఏదో కచేరీలు చేసేవాళ్ళలా. కొంతమంది ఇలా చెవులు మూసుకుని ఇలా సంతోషంతో ఏమిటో వాళ్ళు వింటున్నది ఏం లేదు, తాగేసి ఉన్నారు శుభ్రంగా తూలి. ఇలా ఇలా నమస్కారాలు పెట్టి ఊగుతున్నారు. కొంతమంది నృత్యం చేస్తున్నారు, కొంతమంది దూకుతున్నారు, కొంతమంది ఎగురుతున్నారు, నిష్కారణంగా కొంతమంది ఏడుస్తున్నారు, కొందరు గుద్దుకుంటున్నారు, కొందరు యుద్ధం చేస్తున్నారు. దధిముఖుడు వచ్చాడు, పాపం ఆయన్ని చితక్కొట్టేశారు. ఆ దధిముఖుడు బాధపడుతూ తిన్నగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏడుస్తూ వానర భాషలో చెప్తున్నాడు. సుగ్రీవుడు తోక పొడుగ్గా చేస్తున్నాడు. ఏదైనా శుభవార్త వినపడితే తోకలు పొడుగ్గా పెడతారు. హనుమ అంటున్నాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటున్నాడు, జాంబవంతుడు అంటున్నాడు, ఏడుస్తున్నాడు వానర భాషలో. అంటే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి తేనె తాగేశారని చెప్తున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు వాళ్లే దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు. ఏమిటో ఏడుస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఈయనేమో పోని ఈయన ఏడవడం అనేసి తోక పెంచుతున్నాడు. ఈయనకి సంతోషంగా ఉంది. భాష మనకు అర్థం కాదు. అసలు ఏమిటి గొడవ అని అడిగాడు లక్ష్మణస్వామి. అడిగితే మధువనంలోకి ఎవరూ ప్రవేశించరు. అటువంటిది హనుమ, అంగదుడు మొదలైన వారు వెళ్ళి మధువనాన్ని భంజించారంటే తప్పకుండా సీతామాత యొక్క దర్శనమైంది. హనుమకి తప్ప ఎవరికవుతుంది? మహాప్రాజ్ఞుడు, ఆయనకే ఉంటుంది. ప్రభువు గౌరవాన్ని నిలబెట్టగలిగిన వాడు హనుమ ఒక్కరే అన్నారు. వెంటనే ఆజ్ఞగా చెప్పండి, వానరులందరినీ ప్రవేశపెట్టండి అన్నారు. వెళ్ళి చెప్పారు. గబగబా వాళ్ళందరూ ముఖాలు కడుక్కున్నారు, నోళ్లు పుక్కిలించారు, తిన్నగా వచ్చి సుగ్రీవుడి ముందు కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ విన్నారుగా హనుమ దగ్గర ఎలాగో ఇప్పుడు నేను చెప్పేసినట్టే చెప్పేశారు అందరూ. ఇలా వెళ్ళారు, ఇలా సొరస వచ్చింది, సింహికి వచ్చింది, ఏదో మైనాకుడు వచ్చాడు, ఈ కథలన్నీ చెప్పేశారు. రండి రామచంద్రమూర్తి దగ్గరికి ఎడదామని ప్రస్రవణ పర్వత శిఖరం మీద కూర్చున్న రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు. వచ్చేసి అందరూ హనుమ దగ్గర విన్నారు కాబట్టి అందరూ చెప్పేశారు. సీతమ్మని చూసాం, ఇలా ఉంది అలా ఉందని. రాముడికి తెలీదు, ఆయన మహాప్రాజ్ఞుడు. సీతమ్మ నాయందెట్లున్నది అని అడిగారు. హనుమని వెనక పెట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు.
వీళ్ళందరూ పక్కకి తప్పుకుని హనుమాను వచ్చి చెప్పు ఈయనండి చూసిందన్నారు. ఎందుకని? అప్పటి వరకు ఆయన్ని వెనక్కి పెట్టారు. ఆ ప్రశ్నకి జవాబు ఆయనే చెప్పాలి. ఆయన ఎంత గొప్పగా చెప్పారు. మహాప్రాజ్ఞుడు బుద్ధిమతాం వరిష్టం. ఒక్కసారి దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మ ఉన్న దిక్కుకు తిరిగి ఒక నమస్కారం చేశారు. నా చేత నమస్కరింపబడవలసిన రీతిలో బహుసంస్కారవంతంగా శీలవతి అయి నీ యందు పరమభక్తితో సీతమ్మ ఉన్నది నోటితో చెప్పకుండా నమస్కారంతో చెప్పారు. నీకు సుగ్రీవుడికి స్నేహం కలిగిందని, తొందరలో నువ్వు వస్తావని తెలిసి ఎంతో సంతోషం పొందింది. ఆవిడ యొక్క శోకం అంతా పోయింది. కానీ తన కోసమని చెప్పి నువ్వు శోకిస్తున్నావన్న మాట విని మాత్రం శోకిస్తోంది అని తన గొప్పతనాన్ని కానీ తాను అవన్నీ సాధించిన విషయాలు కానీ ఎక్కువ వర్ణించరు. పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు తన గొప్పతనాన్ని చెప్పుకోకూడదు, పరమలఘువుగా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు పూసగుచ్చినట్టు చెప్పారు అన్నీ. రాముడితో సుగ్రీవుడితో అలా చెప్పరు. ఏదో పైన చెప్పి సీతమ్మ ఎలా ఉందో చెప్పారు. ఆమె పాతివ్రత్యం చెప్పారు. ఎంత తేజస్సుతో ఉందో, ఎంత ఉపవాసం చేస్తోందో, రాముడి కోసం ఎంత నమ్ముకు బ్రతుకుతోందో చెప్పారు. సుందరకాండ తత్తుతో ప్రారంభమై తత్తుతో పూర్తయిపోతుంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ తో మొదలై తతో మయా వగ్విదధీన భాషిత. నేను చెప్పిన మాటల చేత సీతమ్మ యొక్క శోకము తొలగిపోయినది. నా వాక్కుల చేత సీతమ్మ మనసుకి శాంతి కల్పించాను. ఇవాళ సీతమ్మ బాధపట్టలేదు. కానీ నువ్వు తన గురించి ఏడుస్తున్నావని తాను ఏడుస్తోందంతే తప్ప అంతకు మించి ఆవిడ మనసులో అశాంతి లేదు. రావణుడు 2 నెలలు గడువిచ్చాడు. 1 నెల మాత్రమే బ్రతికి ఉంటానని నీకు చెప్పమంది అన్నాడు. రామచంద్రమూర్తి విలవిలా శోకించి అన్నాడు, ఆమె 1 నెల బ్రతికుంటుంది, సీతమ్మని వదిలి 1 రోజు ఉండలేను. వెంటనే వెళ్ళి సీతమ్మని రక్షించాలన్నారు.